ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మల్ని మీరు భద్రపరిచారు. దాన్ని బట్టి నీ కొందనం. ఈ ఉదయకాల సమయంలో వార కార్యక్రమాల్లో భాగంగా ప్రార్థనా కూడి కొరకై నీ సన్నిధికి రాగలిగేందుకు కృప మీరు మాకు అనుగ్రహించారు. మేము స్తుతిస్తా ఉన్నాం. ఇది నాన్న సర్వలోకము నీ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి కార్యం అంతటి కొరకై నీ కొందరం. అయితే ప్రతిదినము నీ మరణ, భూస్థాపన, పునరుద్ధానములను మేము జ్ఞాపకం చేసుకునేటువంటి ధన్యతలోనికి మీరు మమ్మల్ని తెచ్చారు. మీకు కొందాం. ఏదో పండుగగా ఆచారంగా కాకుండా ఆ శిలువ బలియాగమును ప్రతిదినము మేము జ్ఞాపకం చేసుకునేటువంటి శ్రేష్టమైన సహవాసములో మమ్మల్ని ఉంచారు. దాని కొరకై నీ కొందనములు. సర్వలోకము ఈ మార్గములో ప్రయాణించుడి కొరకై, ఈ సత్యాన్ని ఎరుగుటి కొరకై వారి మనోనేత్రములు మీరు తెరవజేస్తురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. చేరి వచ్చిన సంఘ బిడ్డలందరి కొరకై నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీరు వారిని జ్ఞాపకం చేసుకుని సకాలములో నీ సన్నిధికి రాగలిగే కృప ధన్యత మీరు అనుగ్రహించారు. దాని కొరకే నీ కొందరం. ఇంకా రావలసిన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు కూడా సకాలంలో నీ సన్నిధికి రాగలుగుటి కొరకై మీ సహాయం దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. బాబంగుల కొరకై దేవుడాని కొరకు స్తుతిస్తూ ఉన్నాం. వారు కూడా మాతో ఉండడానికి ఇచ్చిన ఈ కృప అంతటి కొరకై నీ కొందరం. సంఘ బిడ్డలందరూ కూడా సమయానికి నీ సన్నిధికి రాగలిగారు. వారి కొరకై మేము స్తుతిస్తూ ఉన్నాం. మా వలె అనేక చోట్ల ఉపవాస ప్రార్థనలు, మరి ప్రార్థనా కూడికలు, అంతేకాదు మరి నేను కూర్చున్నటువంటి జ్ఞాపకాలు వారు కలిగి ఉంటుండగా మీరే మీ సహాయం దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఆరంభించాం, ముగింపు వరకు కూడా మీ సహాయం మాకు అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారండి. ప్రాముఖ్యంగా ఈ సెలవు దినాలను ఆధారం చేసుకుని అనేకమైన చోట్ల ఈ 3 దినాలు ప్రత్యేకమైన కూడికలు కలిగి ఉన్నారు. కొంతమంది ప్రత్యేకమైన వర్తమానికులుగా ఆయా దేశాలు వెళ్ళారు, ఆయా స్థలాలకు వెళ్ళారు. వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాను. వారితో మీరు ఉండండి. ప్రభా, నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా, నిబ్బరముగా ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. నువ్వు నడిచి మార్గం అంతట్లో నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉన్నాడు. ప్రభా, మీరు వారితో ఉండి మీరు వారిని వాడుకొని సంఘమునకు క్షేమము, నీ నామమునకు మహిమ తెచ్చుకుంటారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. పాటలు పాడే సమయము, వాక్య ధ్యాన సమయము, ప్రార్థనా సమయము దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమస్తము మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతురండి. కృప చూపిస్తురమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సియోను వాసులు కూడా ఈ దినం మాతో ఉండాలనేటువంటి మరి ఆ యొక్క సంగతిని మీరు జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ చిత్తమైతే వారిని కూడా సకాలంలో నీ సన్నిధికి నడిపిస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. చాలిన దేవుడిగా మీ సహాయం మాకు అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మనందరినీ పాదర పెట్టుకుంటూ నీ సహాయమును కోరుకుంటూ, ప్రాముఖ్యంగా నిడదవోలులో ఈ దినం బాప్తిస్ కార్యక్రమాలు ఉన్నాయి, సహాయపడుతారండి. తెలుగు గిలగాలులో ఈ రోజు నుండి ఆదివారం వరకు జరిగే ప్రత్యేకమైన కుడి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అక్కడ నిలబడుతున్న దాసుని కూడా వాడుకుని మహిమ తెచ్చుకోండి. ఇలాగూ అనేక చోట్ల ఉన్నాయి. అందరి కొరకు ప్రార్థించినట్లుగా సహాయపడుతారండి. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపించుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు నీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అందరికీ నీ కృపను విస్తరింపజేసి మీ సహాయం దయచేసి మహిమ తెచ్చుకుంటారమ్మని మా ప్రభువు మా రక్షకునైనా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడనా పాటలు
పాట సంఖ్య 282. పాట సంఖ్య 282. పాత పుస్తకాలు అంటే 279. ఎటువంటి యాగంబు చేసితివి యేసు, నీ వాళ్ళే నేనుండ నా కొరకై. ఎటువంటి యాగంబు చేసితివి యేసు, నీ వాళ్ళే నేనుండ నా కొరకై. పరమా తండ్రి సన్నిధిన్ పరలోక ప్రణుతింపు విడచితివి. పరమా తండ్రి సన్నిధిన్ పరలోక ప్రణుతింపు విడచితివి. పశువుల తొట్టిలో పారుండియు, పశువుల తొట్టిలో పారుండియు పరమా ప్రేమం చూపేను. అటువంటి యాగంబు చేసితివి యేసు, నీ వాళ్ళే నేనుండ నా కొరకై. ఎటువంటి యాగంబు చేసితివి యేసు, నీ వాళ్ళే నేనుండ నా కొరకై. జన్మదినము నుండియు జనులకై ప్రాణంబు నిచ్చు వరకు, జన్మదినము నుండియు జనులకై ప్రాణంబు నిచ్చు వరకు, మాకై సిలువా బాధ నొందితివి, మాకై సిలువా బాధ నొందితివి. మమ్మోను విమోచించన్ ఎటువంటి యాగంబు చేసితివి యేసు, నీ వాళ్ళే నేనుండ నా కొరకై. ఎటువంటి యాగంబు చేసితివి యేసు, నీ వాళ్ళే నేనుండ కొరకై. తలవాల్చుటకైనాను స్థలమిలలో లేనే లేకుండే నీకు, తలవాల్చుటకైనాను స్థలమిలలో లేనే లేకుండే నీకు. నీ అడుగు జాడాలలో నేనుండను, నీ అడుగు జాడాలలో నుండను. నా ముందు వెళ్ళితివి, ఎటువంటి యాగంబు చేసితివి యేసు, నీ వాళ్ళే నేనుండ నా కొరకై. ఎటువంటి యాగంబు చేసితివి యేసు, నేనుండ నా కొరకై. తమ తల్లిదండ్రులను తమ స్వంత వాటిని విడచిపెట్టి, తమ తల్లిదండ్రులను తమ స్వంత వాటిని విడచిపెట్టి, నీ సిలువా మోయు వారెల్లారును, నీ సిలువా మోయు వారెల్లారును నీ మహిమ చూచెదారు. ఎటువంటి యాగంబు చేసితివి యేసు, నీ వాళ్ళే నేనుండ నా కొరకై. ఎటువంటి యాగంబు చేసితివి యేసు, నీ వాళ్ళే నేనుండ నా కొరకై. నీ శ్రమలు బాధలేగా నీ మహిమలోనికి తెచ్చే నిన్ను, నీ శ్రమలు బాధలేగా నీ మహిమలోనికి తెచ్చే నిన్ను. నీకైనా జీవమెల్లానీయను, నీకైనా జీవమెల్లానీయను.
నీ శ్రమలేనే కోరేదను. ఎటువంటి యాగంబు చేసితివి యేసు, నీ వాళ్ళే నేనుండ నా కొరకై. ఎటువంటి యాగంబు చేసితివి యేసు, నీ వాళ్ళే నేనుండ నా కొరకై. నా ఆనందమీవేగా నా ప్రభువా, నా కిలలో వేరే వలదు. నా ఆనందమీవేగా నా ప్రభువా, నా కిలలో వేరే వలదు. నీ వెంట వెళ్ళాను నే వెరువాను, నీ వెంట వెళ్ళాను నే వెరువాను. నీ ప్రేమ నాలో నుండా ఎటువంటి యాగంబు చేసితివి యేసు, నీ వాళ్ళే నేనుండ నా కొరకై. ఎటువంటి యాగంబు చేసితివి యేసు, నీ వాళ్ళే నేనుండ నా కొరకై. పాత పుస్తకాల్లో మళ్ళీ మూడోసారి ఉందా? పాత పుస్తకాల్లో ఏది? నా ముందు వెళ్ళిత్తి అన్న తర్వాత మళ్ళీ నీ అడుగు జాడలో నేను ఉండనని ఉందా? నా ముందు వెళ్ళిత్తి అన్న కట్ అయిపోయిందా? అంతేనా? పాత పుస్తకాలు చూడండి, దివ్యల బట్ర పాత పుస్తకం మళ్ళీ కొత్తగా రాశారు వీళ్ళు. ఇరవై ఒకటిది. ఈ పాట వచ్చాను మీకు, జీవపు మార్గ జ్యోతి. పాట సంఖ్య 280. పాత పుస్తకం 277. దైవతనయా క్రీస్తునాదుండా అయ్యా, పాపులకై ప్రాణమిచ్చితివా. దేవుడే నిన్ను పంపినాడా. దైవతనయా క్రీస్తునాదుండా అయ్యా, పాపులకై ప్రాణమిచ్చితివా. దేవుడే నిన్ను పంపినాడా. పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా. పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా. ప్రాణదానము చేసినావా. దేవా పరలోకము తెరచినావా. ప్రాణదానము చేసినావా. దేవా పరలోకము తెరచినావా. దైవతనయ క్రీస్తునాదుండా అయ్యా, పాపులకై ప్రాణమిచ్చితివా. దేవుడే నిన్ను పంపినాడా. కల్వరిలో కార్చినట్టి దివ్య రక్తము చేమమ్ము. కల్వరిలో కార్చినట్టి దివ్య రక్తము చేమమ్ము. కడిగి పావన పరచినావా.
కడకు భూరతో రానయ్యున్నావా, కడిగి పావన పరచినావా దేవా, కడకు భూరతో రానయ్యున్నావా. దైవతనయ క్రీస్తునాదుండా అయ్యా, పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా. మరణము జయించినావా, మరణముల్లో విరచినావా, మరణము జయించినావా, మరణముల్లో విరచినావా, మహిమతోడ లేచినావా దేవా, మాదు చింతలు తీర్చినావా, మహిమతోడ లేచినావా దేవా, మాదు చింతలు తీర్చినావా. దైవతనయ క్రీస్తునాదుండా అయ్యా, పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా. ధరణిలో అతి దుష్టులముగా దారి తెలియక దూరమైతిమి, ధరణిలో అతి దుష్టులముగా దారి తెలియక దూరమైతిమి, ధరణికే ఏ తెంచినావా దేవా, ధన్యులనుగా చేసినావా, ధరణికే ఏ తెంచినావా దేవా, ధన్యులనుగా చేసినావా. దైవతనయ క్రీస్తునాదుండా అయ్యా, పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా. ఆది అంతము లేనివాడ, అందరికి నీ దేవుడావు, ఆది అంతము లేనివాడ, అందరికి నీ దేవుడావు, అల్ఫయు ఓమెగయు నీవేగా యేసు, ఆర్భటించుచురానయ్యున్నావా, అల్ఫయు ఓమెగయు నీవేగా యేసు, ఆర్భటించుచురానయ్యున్నావా. దైవతనయ క్రీస్తునాదుండా అయ్యా, పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా. పాట సంఖ్య 272, పాత పుస్తకాలు 269, 272, 269. నీరకరా చూరుపుడా మనోహరా, కరిగితివా నాకై వ్రేలాడుచు, కరిగితివా నాకై వ్రేలాడుచు, సిలువలో నీరకరా వారుల దెబ్బల బాధ నుండి, వాడి మేకులతో బ్రొచ్చబడి, వారుల దెబ్బల బాధ నుండి,
వాడి మేకులతో గుచ్చబడి తీరాని దాము సాయించితివి, తీరాని దాము సాయించితివి. సిలువలో నిరాకరా స్వరూపుడా మనోహరా, కరిగితివా నాకై వేలాడుచు, కరిగితివా నాకై వేలాడుచు. సిలువలో నిరాకరా మానవులు ఏడ్చి ప్రలాపింప, భూరాజులెల్లారు మాడిపోగా, మానవులు ఏడ్చి ప్రలాపింప, భూరాజులెల్లారు మాడిపోగా. శిష్యులాడెందములు పగులా, శిష్యులాడెందములు పగులా. సిలువలో నిరాకరా స్వరూపుడా మనోహరా, కరిగితివా నాకై వేలాడుచు, కరిగితివా నాకై వేలాడుచు. సిలువలో నిరాకరా అరచి ప్రాణము వీడిన సుతుడా, వైరినే నీ పాదముల పడితిని. అరచి ప్రాణము వీడిన సుతుడా, వైరినే నీ పాదముల పడితిని. కోరి రక్షణ నెరవేర్చితివి, కోరి రక్షణ నెరవేర్చితివి. సిలువలో నిరాకరా స్వరూపుడా మనోహరా, కరిగితివా నాకై వేలాడుచు, కరిగితివా నాకై వేలాడుచు. సిలువలో నిరాకరా కోరి సిల్వా భారమును, పాప భారమును త్రుంచితివి. కోరి సిల్వా భారమును మోసితివి, పాప భారమును త్రుంచితివి. ఘోర గాయములు పొందితివి, ఘోర గాయములు పొందితివి. సిలువలో నిరాకరా స్వరూపుడా మనోహరా, కరిగితివా నాకై వేలాడుచు, కరిగితివా నాకై వేలాడుచు. సిలువలో నిరాకరా నన్ను రక్షింపాను ఎన్ని పాటలు పెన్నుగా నీవు సహించితివి. నన్ను రక్షింపాను ఎన్ని పాటలను పెన్నుగా నీవు సహించితివి. నన్ను నీ చిత్తమున బిడ్డ చేయా, నన్ను నీ చిత్తమున బిడ్డ చేయా. సిలువలో నిరాకరా స్వరూపుడా మనోహరా, కరిగితివా నాకై వేలాడుచు, కరిగితివా నాకై వేలాడుచు. సిలువలో
నిరాకరా క్రూరుడు ప్రక్కని తెగుచ్చగా నీరు రక్తమును పారేనయ్యా. క్రూరుడు ప్రక్కని తెగుచ్చగా నీరు రక్తమును పారేనయ్యా. తీరుగానే రక్షణ పొందాను, తీరుగానే రక్షణ పొందాను. సిలువలో నిరాకరా స్వరూపుడా మనోహరా కరిగితివానాకై వేలాడుచు, కరిగితివానాకై వేలాడుచు. సిలువలో నిరాకరా ఒక్కడగు నిత్య దేవునికే, ఒక్కడగు సుతు దేశునకే. ఒక్కడగు నిత్య దేవునికే, ఒక్కడగు సుతు దేశునకే. ఒక్కడగు సత్య ఆత్మానికే, ఒక్కడగు సత్య ఆత్మానికే. హల్లెలూయా. నిరాకరా స్వరూపుడా మనోహరా కరిగితివానాకై ప్రేలాడుచు, కరిగితివానాకై ప్రేలాడుచు. సిలువలో నిరాకరా. పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనాన్ని అందరం చదువుతాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పారు. ఇదే భాగాన్ని మరలా మనం అందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలో 103వ పేజీ, నూతన నిబంధనలో 103వ పేజీ. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పారు. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచారు. నీ వందనములు. పాటల ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు. మిమ్మల్ని స్తుతిస్తాం. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగముల కొరకే మీ వందనములు. మీ లేఖన భాగాలు అనుసరించి మాతో మీరు మాట్లాడుతారండి. నా తలంపు, నా ఆలోచన, నా ఉద్దేశము ఏ మానవునికి ప్రయోజనకరమైనది కాదు, సరైనది కూడా కాదు. కనికరించి నన్ను మీ నోటి బోరగా వాడుకొని నీ ప్రజలకు నీ యొక్క మాటలను అందించడం కొరకే సహాయపడుతారండి. నీ రక్తంతో నన్ను కడగండి, పరిశుద్ధపరుస్తురండి, పవిత్రపరుస్తురండి. ప్రభువా, మెట్టుకు చేరువచ్చిన మేము మేలు పొంది నీ నామమునకు మహిమ ఆరోపించినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభువును మా రక్షకుడినైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
అపోస్తుల కార్యములు 1 గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో ప్రేమంటి వారులారా, ఇక్కడ మాట రాయబడతా వచ్చింది. వారు నిలిచి ఏం చేస్తూ ఉన్నారు? ఆకాశం వైపు తేరి చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? ఇప్పుడు ఏమి బోధపడుతూ ఉంది మనం చదివిన ఈ లేఖన భాగంలో? ఇది ప్రపంచం అంతా కూడా ఏం చేస్తూ ఉంది? ఆయన మరణాన్ని ఏం చేస్తూ ఉంది? జ్ఞాపకం చేసుకుంటా ఉంది. వాస్తవంగా అసలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి? మనము జ్ఞాపకము చేసుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు వారు ఏం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు మీరు చెప్పండి. ఎవరు? మనం చదివిన లేఖన భాగంలో వారు ఏం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు? ఏం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు? ఆయన పరలోకము వెలుట, అంటే నిలిచి చూడడం అంటే ఏం జ్ఞాపకం చేసుకుంటున్నట్టు? ఆయన పరలోకం వెలుట జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. అసలు ఏం జ్ఞాపకం చేసుకోవాలని చెప్తా ఉన్నాడు? ఏది జ్ఞాపకం చేసుకోవాలని చెప్తా ఉన్నాడు? తిరిగి వచ్చుట. మనం దేని కొరకే ఎదురు చూడాలా? మనం దేని కొరకే జ్ఞాపకం చేసుకోవాలా? ప్రభునందు ప్రేమంటి వారులారా, ఇప్పుడు చూడండి, మనము జరిగిపోయిన దాని కొరకే చూడడము అది మంచి పని అంటారా లేకపోతే తెంగర పని అంటారా చెప్పండి? జరిగిపోయిన దాని కొరకు చూడడం అదవుతుందా? బస్సు వచ్చేంత వరకు ఎదురు చూడడం అనేది ఏం పని? అది మంచి పని. బస్సు వెళ్ళిపోయిన తర్వాత ఎదురు చూడడం అనేది ఏం పని? అది ఏ పని? ఏం పని? మంచి పనా? తెంగర పని అది. అదవుతుందా? ఆయన ఈ లోకానికి వచ్చాడు, మానవాళి పాప పరిహారార్థమై కలువరి శిలువలో ఏమైపోయాడు? ఆయన చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి లేచాడు, పరలోకమునకు వెళ్ళాడు. మరలా ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడు ఈ 4 మనం దేని కొరకు ఎదురు చూడాలా? 3 ఏమైపోయినాయి? 4 ఆయన వచ్చాడు, మానవాళి పాపరాధం ఏం చేశాడు? శిలువకి ఎక్కాడు, చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి లేచాడు, పరలోకమునకు వెళ్ళాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఎన్నిట్లో ఏది మనకు అవసరం? ఆయన చనిపోయింది మనకు అవసరమా? అది మన కొరకే చేశాడు. వాస్తవంగా మనం జ్ఞాపకం పెట్టుకుంటే, మనం ఒక మాట మనం జ్ఞాపకం పెట్టుకుంటే ఏం చేస్తా ఉన్నామంటే మనము ఏదో ఒకప్పుడు చూడండి, లోకంలో కొన్ని రోజులకు ప్రత్యేకతలు ఉంటాయి. కొన్ని రోజులు మదర్స్ డే అని ఉంటుంది. ఏముంటుంది? ఒక ఆయన ఒక కార్టూన్ వేసాడు. ఈ మదర్స్ డే రోజున పిల్లలు, ఆవిడకి 4 పిల్లలు వచ్చారు ఆవిడని చూడడానికి. వచ్చారు, మంచిగా అన్నీ తెచ్చారు, సెల్ఫీలు గట్రా దిగారు, అంతా బాగానే ఉంది. మరుసటి రోజు ఎవరు ఎక్కడ లేరు, ఆవిడ దగ్గర లేరు. ఒక కుర్చీలో, ఒక సోఫాలో ఆవిడని పెట్టి మధ్యలో ఈ 4 తెచ్చినటువంటి ఆ తినుబండరాలు కానీ బట్టలు కానీ పెట్టి సెల్ఫీలు దిగారు. అది ఒక బొమ్మ. ఆ పక్కన ఇంకో బొమ్మ వేసాడు. ఏ బొమ్మ అది? ఆ సోఫాలో ఆవిడ ఒక్కతే కూర్చుంది, ఇంకెవరు లేరు. ప్రభునందు ప్రేమంటి వారలారా, దేవుని యొక్క కృపను బట్టి, దేవుడి యొక్క దయని బట్టి, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములు ప్రతి వారము, ప్రతిదినము, ప్రతిసారి మనం ఏం చేస్తూ ఉన్నాం? జ్ఞాపకం చేసుకుని లేదా? సంవత్సరం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నామా? చెప్పాలా? ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం ఆయన మరణాన్ని? ప్రతిదినము జ్ఞాపకం చేసుకుంటున్నాం లేదా? ప్రతిదినము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఆయన పునరుద్ధానాన్ని ప్రతిదినము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి? భక్తుడు చెప్పేది ఏంటంటే, మీరు ఎందుకే ఆకాశం వైపు నిలిచి చూస్తూ ఉన్నారు?
ఆయన ఏ రీతిగా వెళ్ళాడో మరలా ఆ రీతిగా ఆయన ఏం చేస్తాడు? తిరిగి వస్తాడు. ఇప్పుడు మనం చూడవలసింది ఏంటి? మనము ప్రార్థించవలసింది ఏంటి? మనము నిరీక్షణ కలిగి ఉండవలసింది ఏంటి? ఆయన మన కొరకే వచ్చాడు, అది వాస్తవం. మన పాపములు ఆయన మీద వేసుకుని రాడు మీద ఆయన మన కొరకే చనిపోయేది వాస్తవం. ఆయన పాతి పెట్టబడ్డాడు, వాస్తవం. ఆయన తిరిగి లేచాడది వాస్తవం. ఆయన పరలోకంగా ఆరోహణమైనది వాస్తవం. ఆయన తిరిగి రానయ్యన్నాడు, అది కూడా దేని కొరకు చూడదు. ఇప్పుడు మనం ఇవన్నీ జరిగిపోయినాయి, ఒకటి జరగల. ఏంటది? ఆయన రాకడ. ఇప్పుడు మనము దేని కొరకు చూడాలా? ఆయన రాకడ వరకు చూడాలి. ఇది మనకు ఏంటది? ప్రాముఖ్యమైనది. మనకు ప్రాముఖ్యమైనది ఏంటి చెప్పండి అమ్మా? అంతేనా? ఆయన మరణమా మనకు ప్రాముఖ్యమైనది? ఆయన మన కొరకే చేశాడు, అది మనకు ఎల్లప్పుడూ జ్ఞాపకమే. ఇప్పుడు కాదు, మనకు ఎల్లప్పుడూ ఏంటది? జ్ఞాపకమే. అయితే మనం జ్ఞాపకం ఉంచుకోవలసింది, మనము సిద్ధపాటు కలిగి ఉండవలసింది ఏంటది? అమ్మ ఈ చాపట్టుకెళ్ళి బయట అక్కడ ఏంటి వెనకాల ఇక్కడ ఉంది. సరే, ఏంటి మనకు జ్ఞాపకం ఉండవలసింది చెప్పాల. ఆయన అంటాడు, మీరు ఎందుకయ్యా ఆ పరలోకం వైపు నిలిచి చూస్తా, లేదా ఆకాశం వైపు నిలిచి చూస్తూ ఉన్నారు? అక్కడికి వెళ్ళిన యేసు ఏ రీతిగా వెళ్ళాడో మరలా ఆ రీతిగా ఏం చేస్తాడు? ఆయన తిరిగి వస్తాడు. ఆ రీతిగా తిరిగి వస్తాడు. ఇప్పుడు మనం ఎదురు చూడవలసింది ఏంటి? దేని కొరకు? నువ్వు సిద్ధపడవలసింది దేని కొరకు? నువ్వు ప్రార్థన చేయవలసింది దేని కొరకు? ఆయన మరణ భూస్థాపన పునరుద్ధారణ కొరకు కాదు, ఆయన రాకడ కొరకు. అది అయిపోయింది. ఏదైపోయింది? అందుకనే సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో, భక్సింగ్ గారు ఆరంభములో మద్రాసు వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి లేఖన భాగాలు ఇవేనంట. సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో, అదవుతుందా? మీరు ఎందుకు ఎదుగుతా ఉన్నారు? అక్కడ ఉంటాడు ఆయన ఇక్కడ లేడు. ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు. మరి లేని దాని కొరకు ఎంత ప్రయాసపడితే నీకు ఉపయోగం? నా దగ్గర 100 రూపాయలు లేవు, నువ్వు వచ్చావు, నీకు ఏదో అవసరం అక్కడ ఉంది, నన్ను ఎంతసేపు అడిగితే నీకు డబ్బులు వస్తాయా? నా దగ్గర నీకేమవుతుంది? అందుకే సాగుతుంది, జోగి రాసుకుంటే ఏం రాస్తుంది? బూడిద రాలుతుంది. ఏమవుతుంది? నువ్వు ఎంతసేపు ప్రాధేయపడినా, నువ్వు ఎంతసేపు ప్రార్థించినా నా దగ్గర రూపాయి లేదు, నీకు ఎక్కడ ఇస్తాను నేను? అదే నా దగ్గర ఉంది, అప్పుడు నీకు ఇస్తానేమన్నా? ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆ విధవరాలు అత్తమాను వచ్చి గోజాడుతున్న కారణాన్ని బట్టి ఏం చేశాడు? ఆయన అన్యాయస్తుడే న్యాయాధిపతి. ఆయన గురించి ఏం రాసింది బైబిల్? అంటే ఆయన ఏది న్యాయం చెప్పడం అన్నమాట, డబ్బులు తీసుకుని అన్నీ అన్యాయం చేస్తాడు. ఇప్పుడు ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆ విధవరాలు అనుక్షణము లేకపోతే అనేక పర్యాయములు ఆయనను గోజాడుతున్న కారణాన్ని బట్టి ఆయన ఒక దినాన్ని ఏం చేశాడు? న్యాయం తీర్చాడు. ఎందుకంటే ఆయన ఎవరు? న్యాయాధిపతి. ఇప్పుడు న్యాయాధిపతి కానుడి దగ్గరికి వచ్చి నువ్వు ఎంతసేపు గోజాడినా న్యాయం తీర్చడానికి అవుద్దా? అవదు. అట్లాగే నువ్వు దేని కొరకే ప్రార్థన చేయాలా? ఆయన మరణం కొరకు కాదు. ఆయన మరణం ప్రతిదినం మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నది, కొత్త కాదు ఇది. నువ్వు దేని కొరకే ప్రార్థించాలంటే ఆయన తిరిగి వస్తూ ఉన్నాడు. అదవుతుందా? ఎంత స్పష్టంగా చెప్పాడు ఆయన. ఆకాశం వైపు ఎందుకు నిలిచి చూస్తూ ఉన్నారు? అది చూడాల్సిన పనిలే, ఆయన వెళ్ళిపోయాడు. దేని కొరకు చూడాలా? ఆయన తిరిగి వస్తాడు. వస్తాడు. ఎందుకో తెలుసా? నేను ఉండు స్థలంలో మీరు కూడా ఉండులాగున నేను మీ కొరకు స్థలము సిద్ధపరచా. ఆయన ఆ స్థలంలోకి మనల్ని తీసుకెళ్తానికి వస్తాడు. ఆ రాకడ కొరకై మనం ఏం చేయాలా? అది మనం చేయవలసింది. ఈ దినము ప్రపంచమంతా జ్ఞాపకం చేసి మంచిదే, అదేం తప్పేమీ కాదు. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు, మంచిది. కానీ అసలు ప్రాముఖ్యమైనది ఏంటి?
వారు ఆకాశం వైపు నిలిచి చూస్తూ ఉన్నారు, దేవుని వైపు చూస్తూ ఉన్నారు, దేవుడి వెళ్ళేటువంటి వైపే చూస్తూ ఉన్నారు. కానీ చూడవలసిందేంటో అపోస్తలుల కార్యం 1:11 వచనంలో చెప్పాడు. ఏ వైపు చూడాలా? ఆయన రాకడ వరకు చూడాలా. దేని కొరకు చూడాలా? ఇదే ప్రాముఖ్యమైనది. అర్థమవుతా ఉందా? నేను మీకు చెప్పాను మొదటే, బస్సు రానంతసేపు దాని కొరకు ఏం చేయాలా? ఎదురు చూడాలా. అది ఏంటది? ఓపిక. మంచి పనే. వెళ్ళిపోయిన తర్వాత దాని వైపు చూడట ఉపయోగం లేని పని. నువ్వు ఎంతసేపు చూసినా వస్తా బస్సు రాదా? కొన్ని ఊర్లు ఉంటాయి, రోజుకి ఒక ట్రిప్పే. ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ పెరిగింది, అందుకని అనేక పర్యాయములు అనేక వాహనాలు ఉన్నాయి. ఇదివరకు బస్సు వెళ్ళిపోతే మరలా కొన్ని లూప్ లైన్స్ ఉంటాయి, ఒకరోజు ఒక ట్రిప్పే. మనకి తాళపాలెం బస్సు వచ్చేది. ఎప్పుడు వచ్చేది? ఒకసారి వచ్చేది పొద్దున్న, మళ్ళీ తెల్లారిదాకా ఏముండదు, బస్సు ఉండదు. నువ్వు నడదలాలని నడిచి వెళ్తామే, లేదా సైకిల్ వేసుకు వెళ్తామే, ఎవరికో కానీ బండి ఉండేది కాదు. ఇప్పుడు ఆ తలంపు ఏంటయ్యా అంటే, నువ్వు దేని కొరకు ప్రార్థన చేయాలా? నువ్వు దేని కొరకు ఎదురు చూడాలా? భక్తుడు చెప్పింది నువ్వు జ్ఞాపకం చేసుకో. అపోస్తలుల కార్యాలు 1:11 వచనంలో ఏం చెప్పాడా అంటే, ఆయన మరల వస్తాడు. ఆయన ఏం చేస్తాడు? దీని కొరకు నువ్వు సిద్ధపడ్డావా? ఇది కదా ప్రాముఖ్యమైంది. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. 7వ వచనం. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి చాలు ఏం చేశారంట? చక్కబరిచారు. ఏం చేశారు? చక్కబరిచారు. ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటి? ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటామా, నీ జీవితాన్ని చక్కబరుచుకోవడమా? చెప్పాలా? నువ్వు చేయవలసిన పని ఏంటి? ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు కాదు, నీ జీవితాన్ని చక్కబెట్టుకునుట. నీవు ఆయనతో ఉండాలా, అది ప్రాముఖ్యమైనది. ఆయన నీ కొరకే వచ్చాడు, మరణించాడు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. ఇంకా అది జ్ఞాపకం చేసుకోండి, నీకేం ప్రయోజనం కాదు. నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటయ్యా అంటే, నా జీవితం చక్కబెట్టుకున్నానా లేదా? నా జీవితాన్ని చక్కబెట్టుకున్నానా లేదా? చక్కబెట్టుకుంటే ఎక్కడ ఉంటావు? ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటావు. చక్కబెట్టుకోకపోతే ఆయన ఎదుర్కోవడానికి నువ్వు ఎలా లేనట్టు? సిద్ధముగా లేనట్టే. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయాలా? ఏమనంటే, ప్రభువా నేను నా జీవితాన్ని ఏం చేయాలా? చక్కపరుచుకోవాలా. ఏం చేయాలా? చక్కపరుచుకోవాలా. చక్కపరుచుకోకపోతే ఆయన రాకడలో నీకేం లేదు, పాలు లేదు. అర్థమవుతా ఉందా? నువ్వు చేయవలసింది ఏంటి? ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనం ప్రార్థించడానికి వచ్చాము, మనం ఏమి ఆచారం చేయట్లే. మీరు ఒకసారి జ్ఞాపకం పెట్టుకోవాలా. మనకేది ఆచారం కాదు, వాస్తవాన్ని గ్రహించడమే మన యొక్క ఉద్దేశం. ఆచారము అనేది మానవుడికి అంత ఉపయోగకరమైనది కూడా కాదు. యథార్థం అనేది మానవుడికి ఏంటది? ఉపయోగం. ఇప్పుడు యథార్థం ఏంటి? ఆయన వస్తాడు. అవన్నీ జరిగిపోయినాయి, అవన్నీ యథార్థమే, అవన్నీ జరిగిపోయిన దాని కొరకు మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, రాసేసిన పరిష్కారం సిద్ధపడతాడా? ఏమండి, ఇప్పుడు 10th అయిపోయింది, నిన్నటితోనే కదండి, నిన్నటితో అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 10th క్లాస్ పుస్తకాలు తీస్తాడు, సిద్ధపడతాడా? ఇంగ్లీష్ నిన్న ఇంగ్లీష్ పరీక్ష అది పోస్ట్ పోన్ అయింది, దాని గురించి, ఏది రంజాన్ గురించి. ఇప్పుడు మళ్ళా సిద్ధపడ్డా? సిద్ధపడ్డు. ఇప్పుడు సిద్ధపడ్డ అంతా దేని కొరకు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ కొరకు. ఎక్కడ జాయిన్ అవ్వాలా కదా, అక్కడ ఇదివరకు కొన్ని జోక్స్ ఉండే. రాను దినాల్లో ఎట్లాగూ జరిగిపోతూ ఉందంటే, శిశువు గర్భంలో ఉండగానే స్కూల్లో సీటు సంపాదించడానికి ఏం చేయాలంటే పేరెంట్స్ నిజంగానే ఉంది ఇప్పుడు ఇది.
అదవుతా ఉందా? 10th అవ్వలేదు, ఫస్ట్ ఇయర్కి ఏం చేశారు? అడ్మిషన్స్ కట్టేశారు, హాస్టల్ రూమ్స్కి డబ్బులు కట్టేశారు కదా. ఇప్పుడు అట్లాగే ఉంది. బట్ తలంపు ఏంటి అంటే జరిగిపోయిన దాని కొరకు కాదు, జరగవలసిన దాని కొరకు. దేని కొరకు కదా. ఆయన భక్సింగ్ గారు ఆ వాక్యం మీద ఆ లేఖనాన్ని అనుసరించి వాక్యం చెప్పినప్పుడు మద్రాసు పట్టణం అంతా ఏమైందంట? కదిలిపోయిందంట. ఎందుకు తెలుసా? సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? అప్పుడు మనము ఎవరిని వెతకాలా? ఎవరిని వెతకాలా? చెప్పాలి. ఎవరిని వెతకాలా? మీరు ఎవరిని వెతకాలా? రానయ్య ఉన్నవాడిని వెతకాల. ఎవరిని వెతకాలా? ఆయన వస్తాడు. అది ఇవన్నీ జరిగిపోయిన దాని కొరకు నీకేముండకూడదు. అదే నిన్నటి దినం వెళ్ళిపోయింది. నిన్నటి దినం కోసం నువ్వు ఎంత ఆలోచించినా అదేం చేయదు, రాదు. రేపు వస్తుంది. రేపు కొరకే నువ్వు సిద్ధపడటం అనేది తెలివి కలిగిన పని. ఇప్పుడు రేపేంటయ్యా అంటే ఆయన రాకడా. ఆయన రాకడలో నువ్వు ఆయన ఎదుర్కొనాలంటే ఇప్పుడు నీకు కావాల్సిందేంటి? జీవితాన్ని చక్కపరుచుకునుట. వారు ఏం చేస్తూ ఉన్నారు? చక్కపరుచుకుంటూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? జీవితాన్ని చక్కపరుచుకో. వా నీ రాకడలో నేను నిన్ను ఎదుర్కొనాలంటే నా జీవితం ఎలా ఉండాలా? చక్కగా ఉండాలా. చక్కగా లేకపోతే ఆయన ఏం చేయలేవు, నువ్వు ఎదుర్కొనలేవు. ఇది మొదటి సంగతి. రెండవది చూడండి, పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త 25వ అధ్యాయం 9వ వచనం. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో. చాలు. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో. ప్రభునందు ప్రేమింటి వారులారా, క్రైస్తవ జీవితంలో మొహమాటం అనేది ఉండకూడదు. ఏమనకూడదు? మొహమాటం. నిష్కర్షగా అందుకే అంటాడు కదా, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇప్పుడు 10 మంది ఎట్లాంటి వారు చెప్పండి? 10 మంది ఎట్లాంటి వాళ్ళు? కన్యకలే. 10 మంది ఎట్లాంటి వాళ్ళు? ఒక ఊరి వారు అనుకోవచ్చు. 10 మంది ఏ పని మీద ఉన్నారు? అంతే కదా. ఉదాహరణకు 2 టైలర్లు ఉన్నారనుకోండి ఒక ఊరిలో, 2 టైలర్లు. వాళ్ళిద్దరికి ఏముంటాయి? పరిచయాలు ఉండవా? ఉంటాయి. వారిద్దరికి ఆ వృత్తిని బట్టి కలిగినటువంటి సంగతులలో వారికి ఏముంటాయి? మాటలు ఉంటాయి. ఉండవా? ఇప్పుడు మనకు మిషన్ గురించి పెద్దగా ఏం చేయక్కర్లా అవగాహన అక్కర్లా. కానీ నేను ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్తే మిషన్కి దారం ఎక్కిస్తాం కదా, దాన్ని ఎలా ఎక్కిస్తాం మనం? అదంతా కట్ చేసి ఇలా చూసుకుని అదేమో చిన్న చిల్లు ఉంటుంది, మనకేం చేయదు, ఎక్కదు. ఇప్పుడు దానికి కూడా ఏమొచ్చింది? పరికరం వచ్చింది. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ చిల్లులో పెట్టి ఇట్లా లాగేమనుకోండి, ఒకటి ఉంది పరికరం. అది ఎంత సులువు అయిపోయిందో. ఎంత సులువా? ఇప్పుడు వీళ్ళందరూ పరిచయస్తులే. వీళ్ళందరూ ఎట్లాంటి వారు? ఈ 10 మంది ఒకరితో ఒకరికి ఏముంది? పరిచయం ఉంది. కానీ దేవుని విషయంలో ఎలా ఉన్నారు? నిష్కర్షగా ఉన్నారు. నీ జీవితం అట్లా లేకపోతే ఏమవుతుంది చెప్పండి? నువ్వు ఎదుర్కొనే గుంపులో ఉండవు. అర్థమవుతుందా? నువ్వు ఎదుర్కొనే గుంపులో ఉండవు. ఇప్పుడు దేవుని పనికి వచ్చేసరికి నీకు ఏముండాలా? ఉదాహరణకు నీ పక్క ఇంట్లో ఎవరో ఉంటున్నారు, బంధువులే, ఎరిగిన వారే, రక్త సంబంధులే, లేదా ఇరుగు పొరుగు వారే. వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంది. ఎప్పుడు పెట్టారు వాళ్ళు? ఆదివారం పెట్టారు. ఎప్పుడు పెట్టారు? ఇప్పుడు నిన్ను పిలుస్తారు. నువ్వేం చెప్పాలా? ఆదివారం ఏముంటుంది మాకు? ఇప్పుడు మనం ఏం చేస్తాం? చెప్పమా? మనకు మొహమాటం ఎక్కువ. మనకేంటి? దేవుని దగ్గర
నిష్కర్షగా లేకపోతే నీ జీవితంలో ఆయన్ని ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా లేనట్టే. ఆ ఐదుగురు మిగిలిన ఐదుగురితో అన్నారు, మాకును మీకును ఇదేంటిది చాలదు. అందుకనే ఎదుర్కొనే గుంపులు ఎవరున్నారు? ఒకవేళ వాళ్ళు మొహమాటానికి పోయి, అయ్యో ఇప్పుడు దాకా మనతో ఉన్నారు కదా, అంత నిష్కర్షగా మొహమాటం ఎలా చెప్తాం అని కొంచెం ఇచ్చారనుకో, ఏమవుదును? 10 మంది ఎదుర్కొనే గుంపులో ఉండరు. 10 మంది ఎదుర్కొనే గుంపులో ఉండరు. నీవు నన్ను ప్రార్థించడానికి వచ్చావు, ప్రభా నా జీవితాన్ని ఏం చేయాలి, నేను చక్కపరుచుకోవాలా. చక్కపరుచుకోవడం వాళ్ళు ఎక్కడున్నారు? ఆయన ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నారు. రెండోదిగా మనం చూస్తే మొహమాటం లేకుండా దేవుని విషయమై నిష్కర్షగా ఉన్నవారు. పౌలు అంటాడు, కాబట్టి అగ్గిపురాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనం నుండి నేనేం చేయను, అవిధేయుడును. ఎలా ఉన్నాడు ఆయన? నిష్కర్షగా ఉన్నాడు. శత్రుఘ్న మేషక అంటారు, ఆ ఆహారం తిని మమ్మల్ని ఏం చేయం మేము అపవిత్ర. ఎలా ఉన్నారు? నిష్కర్షగా ఉన్నారు, నిక్కచ్చిగా ఉన్నారు. చెప్పాలంటే మొహమాటము లేని వారిగా ఉన్నారు. అయ్యో రాజుగారి భోజనం తృణీకరిస్తే ఏమవుద్ది అనుకున్నారా? అనుకోలే. మన జీవితంలో మనము గమనించవలసిన సంగతులు ఇవి. ప్రార్థించడానికి వచ్చాం, మనం ఏదో ఆచారంగా రాలా, జ్ఞాపకం పెట్టుకోనండి. అలవాటుగా రాలా, జ్ఞాపకం పెట్టుకోనండి. దేని కొరకై వచ్చామంటే మన జీవితంలో నేను గమనించవలసింది ఏంటయ్యా అంటే ఏంటి, మనము ఆయన రాకడ కొరకు సిద్ధంగా ఉన్నామా లేదా? జరిగిపోయినాయి, జరిగిపోయినాయి. ఆయన మానవాళి పాప పరిహారార్థమై 2026 సంవత్సరాల క్రితం ఈ భూలోకమునకు ఆరాధించాడు, జరిగిపోయింది. 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించాడు, జరిగిపోయింది. మానవాళి పాప పరిహారార్థమై బొచ్చు కత్తిరించి వాని గొర్రె మౌనంగా ఉన్నట్టు ఆయన మౌనంగా ఉన్నాడు, జరిగిపోయింది. సిలువుకి వెళ్ళాడు, జరిగిపోయింది. బరువు సిలువును మోసాడు, పంచగాయాలు పొందాడు, దేహము దున్నబడింది. ఇవన్నీ జరిగిపోయినాయి. ఆయన చనిపోయాడు, జరిగిపోయింది. పాతి పెట్టబడ్డాడు, జరిగిపోయింది. తిరిగి లేచాడు, జరిగిపోయింది. పరలోకములకు ఆరోహణం అయ్యాడు, జరిగిపోయింది. జరగవలసిందేంటి? ఆయన తిరిగి ఇప్పుడు మనం దేని కొరకు ఎదురు చూడాలా? దేని కొరకు ఎదురు చూడాలా? అంతే కదా. సమరయ స్త్రీ అంది కదా, ఏముంది మెస్సియా వస్తాడు, అప్పుడు మాకేం చేస్తాడు? యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. చదువమ్మా. నేను ఎదుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని ఎవరైనా ఆయనే. నీతో మాట్లాడుతున్న నేనే ఆయన. ఇప్పుడు ఎవరి కొరకు ఏదో చూస్తూ ఉందామే? అది మంచిదే, ఎందుకంటే ఆయన వస్తాడు. నీవు నేను ఎవరి కొరకు ఎదురు చూడాలా? వచ్చే ఆయన కొరకు ఏం చేయాలా? ఎదురు చూడాలా. ఏం చేయాలా? వచ్చే ఆయన కొరకు ఎదురు చూడాలా. ఇది ప్రాముఖ్యమైనది. మొదటిగా ఆయన ఎదుర్కోవాలంటే నువ్వేం చేయాలా? జీవితాన్ని చక్కబరుచుకోవాలి. రెండవదిగా ఎలా ఉండాలా? మొహమాటము దేవుని విషయమై ఏముండకూడదు, నిష్కర్షగా ఉండాలి. అదవుతుందా? ఇది మూడవది చూడండి. మూడవది మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనం. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు ప్రభునందు ప్రేమింటి వారులారా, అప్పుడు ఎవరు వెళ్ళారు? సిద్ధపడిన వారు. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? సిద్ధంగా ఉన్నావా?
సిద్ధంగా ఉన్నావా? హానోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతనికి తీసుకొని పోయాను కనుక హానోకు ఏమయ్యాడంట? లేకపోయాను. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? హానోకు ఎలా ఉన్నాడు? సిద్ధంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా? సిద్ధంగా ఉంటే ఏం చేస్తాడు ఆయన? నిన్ను ఏం చేస్తాడు? కొనిపోతాడు, తీసుకుపోతాడు. హానోకు ఎలా ఉన్నాడు? మనం ఎలా ఉన్నాం? ఎలా ఉన్నాం? మనం సిద్ధంగా ఉన్నామా? మనము సిద్ధంగా లేమా? సిద్ధంగా లేమా? మరి సిద్ధంగా లేకపోతే సిద్ధపడొద్దా? ఆ 5గురు ఎలా ఉన్నారు? సిద్ధంగా ఉన్నారు. మత్తయి సువార్త 20:10 ఈ మాట మీరు జ్ఞాపకం పెట్టుకోవాలా. ఈ దినము గొప్ప పాఠం. లోకమంతా ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉంది. అది మంచిదే, కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఏది చెప్పాలా? దానికంటే ప్రాముఖ్యమైనది ఏది? ఏది ప్రాముఖ్యమైనది? ఆయన రాకడా. ఏంటది? ఆయన రాకడా. దానికంటే ప్రాముఖ్యమైనది, ఆయన మరణం కంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆయన రాకడా. ఆయన మానవాళి పాప పరిహారమై వచ్చాడు, చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి లేచాడు, పరలోకం ఆరోహణమైనాడు, మరలా వస్తాడు. వచ్చినప్పుడు నువ్వేం చేయాలా? నువ్వు ఇంకా ఎక్కడ ఆగిపోయావు? చెప్పాలి. ఎక్కడ ఆగిపోయావు? మరణం దగ్గరే ఆగిపోయావు. ఇంకా ముందుకు ఏం చేయలేదు, రాలేదు. అక్కడే ఆగిపోతే ఏంటి ఉపయోగం చెప్పు? నువ్వు ఎక్కడ ఆగిపోయావు? మరణం దగ్గరే ఆగిపోయావు. మరణం తర్వాత కూడా ఏమైనా కొన్ని జరిగినాయి. ఇప్పుడు సిద్ధపడి ఉన్నవారు 10వ ఏం చెప్తా ఉంది? సిద్ధపడి ఉన్నవారు. నువ్వు ఎలా ఉన్నావు? ఇప్పుడు సిద్ధంగా ఉంటే మంచిదే, లేకపోతే ఏం చేయాలా? సిద్ధపడాలా. ప్రార్థన చేసుకో, ప్రభువా నేను నీ రాకడ కొరకు ఎలా ఉండాలా? సిద్ధంగా ఉండాలా. చెప్తా ఉన్నావా? ఇది ప్రాముఖ్యమైనది. ఇంకొకటి చూసి మనం ప్రార్థనకు వెళ్తాం. చూడండి, మత్తయి సువార్త 20:13 ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా. ఇప్పుడు ఎలా ఉండాలా? మెలకువగా ఉండాలి. ఎలా ఉండాలా? మెలకువగా లేకపోతే ఏమవుతాం? అర్థమవుతా ఉందా? ఒక ఆయన ఒక కథ చెప్పాడు. ఏంటి కథ కాదు, ఒక జరిగిన సంగతి చెప్పాడు. ఒక ఆయన మిలిటరీలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడంట. ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ దినాల్లో ఫోన్లు లేవు, ఆ దినాల్లో ఇలా వీడియో కాల్స్ చేసుకోవడానికి లేదు. ఇప్పుడు ఉద్యోగానికి వెళ్తే మరలా వచ్చినప్పుడే ఏమవుతుంది? కలవడం. సరే, ఇప్పుడు ఆయన వివాహం చేసుకున్నాడు. ఆయనకి 2 బిడ్డలు పుట్టారు. అయితే ఉద్యోగం నిమిత్తమై ఆయన వెళ్ళిపోయాడు. ఒక దినాన ఆయన తన భార్యకి ఉత్తరం రాశాడంట. ఏం ఉత్తరం రాశాడంటే, నేను పలానా ఊరు నుండి పలానా ఊరికి ట్రాన్స్ఫర్ అయింది నాకు, కాబట్టి నేను ఇక్కడి నుంచి అక్కడ జాయిన్ అవ్వడానికి వెళ్తూ ఉన్నాను. నువ్వు పలానా రోజున నా ప్రయాణం, పలానా రోజున ఆ యొక్క రైల్వే స్టేషన్లో ఉండు, అక్కడికి నేను వస్తాను. ఒక 5-10 నిమిషాలు ట్రైన్ ఏమవుద్ది, అక్కడ ఆగుద్ది. అప్పుడు పిల్లలను తీసుకురా, చూచి మాట్లాడి కొన్ని సామాన్లు తెస్తా ఉన్నాను, నీకు ఇస్తాను అని చెప్పి ఉత్తరం రాశాడంట. ఆవిడ ఆ ఉత్తరాన్ని చదివి ఎంతో ఆనందించి, వస్తాడు మా భర్త అని చెప్పి ఆ దినానికి అన్నీ సిద్ధపరిచి ఆయనకు ఏది ఇష్టమో అన్నీ వండుకొని ఆ రైల్వే స్టేషన్కి పోయిందంట. పోతే ఇంతకీ ట్రైను ఎంతసేపు లేటు? 6 గంటలు లేటండి. ఎంతసేపు? 6 గంటలు. ఇప్పుడు ముందు వెళ్ళిపోయింది, ఆ భర్తను కలవాలనే ఆ తాపత్రయంతో వెళ్ళిపోతే సరే
6 గంటలు లేట్ అయ్యో అనుకుంది. ఈవిడ కొంత ముందు వెళ్ళిపోయింది. మొత్తం మీద వస్తుంది 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 అని ఏం చేసింది, వేసి చూసింది. ఆ వచ్చే సమయానికి ఏం చేసింది, ఈవిడ ఏం చేసింది, శుభ్రంగా పడుకుంది. ఏం చేసింది, చూసి 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 వస్తుంది అనే టైంకి ఏం చేసింది, సరే ఇప్పుడు వచ్చింది ట్రైన్. ఆయన దిగాడు. ఆ యొక్క ప్లాట్ఫారం అంతా తిరుగుతున్నాడంట. మేరీ 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 అని, ఆవిడ పేరు మేరీ అంట. ఈవిడ ఎక్కడ ఉంది, శుభ్రంగా ఎదురకపోయింది. అప్పుడు ఏం చేయలేదు ఆమె, ఎంతసేపు ఆగుతుంది చెప్పండి ట్రైను, 5-10 నిమిషాలు ఆగుద్ది. పెద్ద స్టేషన్ అయితే 10 నిమిషాలు ఆగుద్ది, చిన్న స్టేషన్ అయితే 2-3 నిమిషాలు ఆగుద్ది. అది పెద్ద స్టేషన్ 10 నిమిషాలు ఆగింది. ట్రైన్ వచ్చింది కానీ ఏం లేదు, మెలకువల. ఇప్పుడు వెళ్ళిపోయింది ట్రైన్. ఆయన వెళ్ళిపోయాడు. ఈవిడ సామాను ఈవిడ దగ్గరే ఉంది, ఆయన సామానం ఆయన దగ్గరే ఉంది, వెళ్ళిపోయాడు. విచారకరమైన సంగతి ఏంటంటే, ఆయన అక్కడ ఉద్యోగం అయిన తర్వాత యుద్ధం వచ్చిందంట. ఆ యుద్ధంలో ఆయన ఏమయ్యాడు, చనిపోయాడంట. అప్పుడు ఆ కొద్దిసేపు అజాగ్రత్త మరలా చూడలేనటువంటి సంగతిని ఆమె ఏం చేసింది, ఎదుర్కొంది. ఆమె ఏం చేసింది, నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, అనేక పర్యాయములు మనం ఏం చేయము, ఇంకా ఆవిడికి తెలిసి మెలకుగా లేదు, మనకు తెలియదు, ఇంకెంత మెలకుగా ఉండాలా, ఇంకెంత. ఆ దినమైన ఆ గడి అయిన మీకు ఇప్పుడు ఈ 4 సంగతులు చెప్పాను. ఇది మనకు ప్రాముఖ్యమైనది. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం కూర్చున్నటువంటి సంగతి మనం ప్రతిదినం మరిచిపోక జ్ఞాపకం పెట్టుకుంటున్నదే. అయితే మనకు ప్రాముఖ్యంగా కలిగి ఉండవలసింది ఏంటంటే ఆయన రాకడ. ఏంటది, మీరు ఎందుకు ఆకాశం వైపు నిలిచి చూస్తూ ఉన్నారు, చూడొద్దు. ఆయన ఏ రీతిగా వెళ్ళాడో మరలా ఆ రీతిగా తిరిగి రావడం వరకు నువ్వు చూడాలా, ఆయన ఎదుర్కోవడానికి నువ్వు చూడాలా. అది నువ్వు మిస్ అయ్యావు అనుకో, ఏమవుతాయి చెప్పాలా, అది నువ్వు మిస్ అయితే ఏడ్పే, రోదనమే కదా. ఎందుకంటే మన ప్రయాస అంతా దేని కొరకు, మన ప్రయాస అంతా దేని కొరకు, ఇప్పుడు మన ప్రయాస అంతా దేని కొరకు చెప్పండి, ఆయన మరణం కొరకా, అంతే కదా. ఆయన మరణం అయిపోయింది, ఆయన తిరిగి లేచాడు, ఆయన తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఒక దినాన రానే ఉన్నాడు. దాని కొరకు ఏం చేయాలి మనము, ఇది ప్రాముఖ్యమైనది, దీని కొరకే ప్రార్థన చేయాలి. అది అవుతుందా, నువ్వు ఆరాధించిన పర్వాలా, ఆయన మరణం కొరకు. ఎందుకంటే నీ కొరకు చేసిన ఆ కార్యమును ఎల్లప్పుడూ నువ్వేం చేయాలా, జ్ఞాపకం పెట్టుకోవాలా. మంచిదే. అయితే ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ఆయన కొరకు నువ్వు సిద్ధపడ్డావా లేదా, నీ జీవితాన్ని చక్కపరుచుకున్నావా, మొహమాటము దైవవికమైనటువంటి కార్యక్రమాల విషయమై నిష్కర్షగా ఉన్నావా, మొహమాటం లేనివాడిగా ఉన్నావా, సిద్ధపడ్డావా. 4వదిగా ఏంటది, మెలకువగా ఉన్నావా. ఆ దినమైనను ఆ గడియైనను మీకు తెలియదు కనుక మీరు ఎలా ఉండాలా, దేని కొరకు మెలకువా, ఆయన ఎదుర్కొనడానికి మెలకు. ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని రండి. ఈ శ్రేష్టమైన మాట నువ్వు జ్ఞాపకం పెట్టుకో, ఇదే నీకు ప్రాముఖ్యం. ఈ ప్రాముఖ్యమైన అంశాన్ని జ్ఞాపకం పెట్టుకుని ప్రార్థన చేసి మేలు పొందుడికై దేవుడు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. ఆదివారము ప్రభుదిన పరిచర్య. మేము గత వారంలో ఆదివారము వేలువేణులో కూడా ఉంటుందని ప్రకటించాం. అయితే మళ్ళీ తర్వాత వచ్చిన ఆలోచన ఏంటంటే, ఈస్టర్ కదా, అందరిని ఒక చోట చేర్చి ఆరాధనాంతరము భోజనాలు పెడితే బాగుంటుందేమో తలంపు వచ్చింది. సియోను వాసులు కూడా సోమవారానికి వస్తే ఆరాధనాంతరము ప్రేమ విందు కలిగి ఉంటే బాగుంటుందేమో. అది ఆచారం అనేది ఏం కాదు, కానీ అందరూ ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధించడం మంచిదేమనే తలంపు ఉంది. ప్రభుచిత్తం అయితే అట్లాగూ జరిగినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం. ఆదివారం ప్రభుదిన పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. తర్వాత మోజేసు మా తమ్ముడు ఇవాళ రేపు వెళ్ళాడు 3 దినాల పరిచర్య కొరకై మచిలీపట్నం దగ్గర కానూరు వెళ్ళాడు. ఆయన పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. ఈ ఉదయము సాయంత్రము రేపు ఆదివారం వరకు అక్కడ పరిచర్యలో ఉంటాడు. అక్కడ చేరి వచ్చిన సంఘానికి దేవుని వాక్యం బోధించడి కొరకై ఆయన నోట దేవుని మాటలు ఉంచినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు
నిడదవోలు బేతనీలో బాప్తిస కార్యక్రమాలు ఉన్నాయి మధ్యాహ్నం నుంచి. అక్కడ బాప్తిసానికి 10 మంది బిడ్డలు సిద్ధపడ్డారు. అక్కడ కూడా మరి దైవ సేవకులు వచ్చారు. అక్కడ పరిచర్య కొరకై నేను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. తర్వాత తెలుగుచెల్ల గిల్గాలలో కూడా ఇవాళ రేపు ఎల్లుండ 3 రోజులు అక్కడ కూడా మీటింగ్స్ ఉన్నాయి. అక్కడికి కూడా దూర ప్రాంతం నుంచి దేవుని సేవకులు వచ్చారు. అక్కడ కూడా దేవుని పరిచర్య ఘనంగా జరిగినట్లుగా మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత 27 నుండి ఈ నెల 27 నుండి VBS ఎక్కడ నిడదవోలు బేతనీలో 27 నుండి 1 దాకా 27 నుండి 5 రోజులు పిల్లల్ని ఇప్పటి నుంచి ఏం చేయాలి మీరు సిద్ధపరచాలి. ఎవరు దేవుని మార్గంలో ఉన్నారో, ఎవరు దేవుని చిత్తంలో అందరిని ఏం చేయాలా సిద్ధపరిస్తే మీకు వాహనాలు పెడతాం, తీసుకెళ్తాం, తీసుకొస్తాం. పొద్దున్నే 7 గంటలకల్లా సిద్ధపడిపోవాలా. టిఫిన్ కూడా అక్కడే, పిల్లలకు మధ్యాహ్నం భోజనం అక్కడే, సాయంత్రం స్నాక్స్ అక్కడే, మళ్ళీ సాయంత్రం 5 గంటలకి ఇంటికాడికి దించేస్తాం. కాబట్టి VBS పరిచర్య కొరకై చిన్న బిడ్డలు యవనస్తులు మీరు అందరూ కూడా ఏం చేయాలి? ఎందుకు చెప్తున్నాం? ముందు ఎందుకు చెప్తున్నాం? ప్రార్థన చేయడానికి, ఏ పనులు పెట్టుకోకుండా ఉండటానికి. అదవుందా? కొంతమంది తెలియదండి, అందుకనే ప్రోగ్రాం పెట్టేసుకున్నాం. అట్లా ఉండకూడదు. ఎప్పటి నుంచో ప్రకటిస్తూ ఉన్నాం. సరే 27 నుండి ఏమున్నాయి? VBS ఉన్నాయి. మరలా వచ్చే నెల 4 నుండి జొన్నల గారు జోషమ్మలో అక్కడ కూడా VBS ఉంది. తర్వాత ఈ సెలవు దినాలు ఆధారం చేసుకుని అనేక చోట్ల ప్రత్యేకమైన కూడికలు ఉన్నాయి. కొంతమంది దేవుని దాసులు ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ మినిస్ట్రీని ఆధారం చేసుకుని ఆయా దేశాలు వెళ్ళారు. వారి కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత రాను దినాలలో మరి షోములోను సియోను పరిచర్యలు దేవుని దేవుని యొక్క మార్గములో, లేకపోతే ఆయన చిత్తానుసారంగా ఆ పరిచర్యను కొనసాగించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. మీకు ఏదైనా అక్కర్లుంటే చెప్పండి, వాటి కొరకై కూడా ప్రార్థన చేస్తాం. ఈ నెలలో మరి బీటెక్ సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్ జరగబోతూ ఉంది. పెర్సిస్ మెర్సీ కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ నెల ఆఖరి వరకు వారికి ఎగ్జామ్స్ ఉన్నాయి. బిడ్డలు మరి దైవికమైన జ్ఞానం పొంది చక్కగా రాయడానికి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తాం. తర్వాత ఎంసెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, మెయిన్స్ ఉన్నాయి, తర్వాత నీట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. బిడ్డలు అందరూ సిద్ధపడుతూ ఉన్నారు. ఎప్పుడన్నా ఎంసెట్ మే నెల 12 నుంచి. మరి డేవిడ్ అనే కుమారుడు జోనాతాను మరి ఆ ఎగ్జామ్ సిద్ధపడుతూ ఉన్నాడు. ఇంకెంతోమంది విశ్వాస కుటుంబాలకు చెందిన బిడ్డలు సిద్ధపడతారు. అందరి కొరకే కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం మర్చిపోకూడదు. చెప్పబడిన అంశాలు ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. ఎల్లప్పుడూ వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా చేరినప్పుడు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచారు. దాన్ని బట్టి నీకు వందనములు. లోకమంతా నీ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉంది. మా కొరకై నువ్వు మరణించావు. దాని కొరకై మిమ్మల్ని స్తుతిస్తాం. మా పాప భారమును తీసివేయటి కొరకై మా కొరకు చేసిన కలువరి శిలువ యొక్క యాగము కొరకై నీకు వందనములు. అయితే ప్రాముఖ్యంగా మేము దేని కొరకు ఎదురు చూడాలా? నీ రాకడ కొరకు. దాంట్లో మేము నిన్ను ఎదుర్కొనేటి కొరకు మేము మా జీవితాన్ని చక్కబరుచుకోవాలా. నీ విషయమై మేము నిష్కర్షగా ఉండాలా. మొహమాటం లేని వారిగా ఉండాలి. యథార్థంగా ఉండాలా. సిద్ధబాటు కలిగిన వారిగా ఉండాలా. మెలకు కలిగిన వారిగా ఉండాలి. నీ రాకడలో మేము నేను ఎదుర్కోవాలి. అక్కడ బోరం రోగగానే నేను ఎదుర్కోవాలి. ఇది ప్రాముఖ్యమైనది. సజీవులైన వారిని మీరెందుకు కూర్చున్నారు? మీరెందుకు ఆకాశం వైపు నిలిచి చూస్తూ ఉన్నారు? ఎలా వెళ్ళాడు అలాగే తిరిగి వస్తాడు. ఆ వచ్చేదాని కొరకు మేము చూడాలి. మేము దాని కొరకు ఎదురు చూచి సిద్ధబాటు కలిగి మెలకువగా ఉండి చక్క చేసుకుని స్థిరత్వం కలిగిన వారుగా ఉండి నేను ఎదుర్కొనే కొరకాయి నన్ను మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. చాలా దేవుడిగా మీ సహాయం అనుగ్రహిస్తున్నామని ప్రార్థన చేస్తాం. ప్రభు చూపిస్తారండి. ప్రభా,
పరిచర్య అంతట్లో సహాయపడ్డారు. దాన్ని బట్టి నీకు వందనం. ఆదివారం ప్రభు దిన పరిచర్య కొరకై మమ్మల్ని సిద్ధపడి ప్రాముఖ్యంగా రేపు నిమ్మలగూడెంలో మరి మిస్పా లివింగ్ క్వార్టర్ ప్రతిష్ఠిత కార్యక్రమాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభుని దాసుడు మోషే గారికి అక్కడ ఉన్న సహకారులకు ఒకసారి ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమస్తము చక్కగా జరగడానికి సహాయపడుతున్నామని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. ఆదివారం ప్రభు దిన పరిచర్య మరి 2 సంఘాలు కలిసి మరి షోమ్రోన్లోనే మరి ఆరాధన కలిగి ఉండాలని తలస్తూ ఉన్నాం. అనంతరం ప్రేమ విందు కలిగి ఉండాలని తలస్తూ ఉన్నాం. మీ చిత్తం నెరవేర్చబడ్డ కొరకై మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. నీ ఘనమైన నామం కొరకై నీ పాదములను ఆశ్రయిస్తుండగా సహాయపడుతున్నాడు. ప్రభు చూపిస్తున్నాడు. చెప్పబడిన ప్రార్థన విజ్ఞాపనన్నిటి బట్టి నీకు వందనం. ఈ దినము మరి బేతనీలో జరుగుతున్నటువంటి ప్రత్యేకమైన కూడి కొరకు మధ్యాహ్నం బాప్తిస్ కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ దాసు అహరోన్ గారి కొరకు సహకారుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలిన దేవుడిగా సహాయపడుతున్నాడు. ప్రభు చూపిస్తున్నాడు. ఈ దినం నుండి 3 దినాలు ప్రభా గుడ్ ఫ్రైడే మినిస్ట్రీ కొరకై మోయసు మచిలీపట్నం దగ్గర కానూరు వెళ్ళాడు. నీ దాసుని వాడుకోనండి. నేను ఆయన నోటిని మాటలు ఉంచుతారండి. సమస్తం మేలుకరంగా జరిగించి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినాల నుండి 3 దినాలు తెలుగు గెలగాలలో కూడా ప్రత్యేకమైన కోడికలు ఉన్నాయి. నీ దాసుడు శ్యాంభవంగుల కొరకై ప్రసాదం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహకారుల కొరకై నీకు వందనములు. ఆ పరిచయం కూడా ఘనపరుస్తారండి. చాలిన దేవుడిగా సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. 27 నుండి ఏబిఎస్ పరిచర్య బేతనీలో సహాయపడుతురండి. 4వ తారీఖు నుండి మరి జనరల్ గారు జయక్షేమాలో ఏబిఎస్ పరిచర్య సహాయపడుతుంది. ప్రాముఖ్యంగా ఈ నెల 10, 11, 12 తారీఖుల్లో తిరుగునిమెట్ట నూతన యెరూషలేములో యానివర్సరీ కొడుకుల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా యొక్క మతిమరుపు జ్ఞాపకం చేసుకునండి. కొన్ని పర్యాయములు చెప్దామని మర్చిపోతూ ఉన్నాం. కనికరించి సంఘమంతా ఆ విషయం కొరకే ప్రార్థన చేయడం సహాయపడుతురండి. ఈ నెల 10, 11, 12 తారీఖుల్లో మరి యెరూషలేములో ఉన్నటువంటి యానివర్సరీ కొడుకులు సహాయపడుతుంది. దాసు ఐజక్ గారు సహకారుల కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. మాలో కొంతమంది దైవ సేవకులు పరిచారకులు ఈ మినిస్ట్రీ కొరకై ఆయా దేశాలు వెళ్ళి ఉన్నారు. సహాయ జానకురాని కొరకు మరి జయరాజాని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఇంకా కొంతమంది ఉన్నారు. పేరున మీరు వారిని జ్ఞాపకం చేసుకునండి. వారితో మీరు ఉండండి. సంఘమునకు మేలు నీ నామమునకు మహిమ ఆరోపించబడినట్లుగా సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కబు చూపిస్తున్నాడు. ఎంసెట్, నీటు, మెయిన్స్ జరుగుతూ ఉన్నాయి. ఎగ్జామ్ జరగబోతూ ఉన్నాయి. బిడ్డలు సిద్ధపడుతూ ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. శ్యామ్ జోనాథన్ కొరకు, శ్యామ్ సుందర్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకెవరైతే ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు. 10th ఎగ్జామ్స్ పూర్తయినాయి. వారు రానున్న దినాల్లో వరకు మంచి రిజల్ట్ దయచేస్తురండి. ఎవరికి ఎటువంటి కీడు లేకుండా సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాడు. ప్రభు చూపిస్తున్నాడు. నిన్నటి దినాన మరి శిరీష ఇంటి దగ్గర జరిగించబడిన ఆ కృతజ్ఞత కూడి కొరకే నీకు వందనములు. మరి వెతబడిన వాక్యం ఫలవంతంగా ఉంచుతారండి. క్షేమం అనుగ్రహిస్తామని ప్రార్థన చేస్తాం. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాను. పేరున నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకునండి. వారికి మీ సహాయం దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. వేనాంటి కొరకు, పెద్దవాసు, కావ్య, చిత్తు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కళ్యాణి, సుధాకర్, రుచిచరణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రక్షించబడిన వారి కొరకు నీకు వందనములు. రక్షణ గెలుపున్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలని దేవుడిగా సహాయపడుతున్నాడు. ప్రభు చూపిస్తున్నాడు. బావంకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కుమారాంటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చిన్ని, మహేష్ వారిని ప్రేమించిన బిడ్డ కొరకే మీకు వందనములు. చిన్నవాసు, తేజస్సు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలని దేవుడిగా సహాయపడుతురండి. రక్షించబడిన వారి కొరకే మీకు వందనములు. రక్షణ గెలుపున్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు రక్షించబడి కొరకై మీరే సహాయపడుతారండి. ప్రభు చూపిస్తున్నాడు. నమ్మదగిన దేవా నీకు వందనాలు. బాబంకులకు రావాల్సిన పైకం అంతా రావడానికి సహాయపడుతురండి. మేరీ రత్నకుమారి మనసు మారుస్తురండి. ఆయనకు రావాల్సిన పైకమంతా దగ్గర రావడానికి సహాయపడుతామని ప్రార్థన చేస్తాం. సో ఎలీషా, మహిమ, వరప్రసాద్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కుటుంబాన్ని భద్రపరుస్తురండి. మీ సన్నిధికి నడిపించి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తురండి. గంగరాజ్ భూషణ్ గారి కొరకు, వేవ్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వివేక్, సుఖిత్, సుజన్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలని దేవుడికి సహాయపడుతున్నాడు. సుబ్బారావు గారు, సదర్ రమాదేవి,
మైకేల్ గాయత్రి కొరకే ప్రార్థన చేస్తాను. గంగరాజు గారి కొరకు, సదురు దయమని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాను. జ్యోతక్ కొరకు, సౌడు చిన్న కొరకు, ప్రేమించిన బిడ్డలు నిర్మల మరియ దివ్య సువార్తరాజు కొరకే ప్రార్థన చేస్తాను. కుటుంబాన్ని భద్రపరుస్తారండి. చిన్న రక్షణ పొందులు సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. సుగుణ కొరకు, సౌడు నాగరాజు కొరకు, భాగ్యశ్రీ సంస్థ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కుటుంబాన్ని భద్రపరుస్తారండి. సౌడు నాగరాజు రక్షణ పొందులు సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. నరసింహ కొరకు, సౌడు పేరాజు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రేమించిన బిడ్డలు రాజేష్, విజయ దివ్యల కొరకే నీకు వందనాలు. విజయ, సురేష్ కొరకే నీకు వందనములు. ఆ కుటుంబాన్ని దీవిస్తురండి. ప్రభా రాన్న దైవమైన సంతానం అనుగ్రహిస్తురండి. ఆదివారము ప్రభా రాసిన ఎగ్జామ్ కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. దివ్య కూడా శనివారం ఎగ్జామ్ రాసింది. జాబ్ క్యాలెండర్ వచ్చింది. కొంత మరి బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. మీరే మీ సహాయం దయచి. యెహోవా నీతో ఉన్నాడు. నేను ఆజ్ఞ ఇచ్చిన నిబ్రహ్మలు ధైర్యంగా వాడిని దిగులు పడుకుని జడికము. నువ్వు నడిచి మార్గం అంతా నీ దేవుడు యెహోవానికి తోడై ఉన్నాడు. ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని ముందుకు సాగి విజయం పొందుడి కొరకై మీరే సహాయపడు. సౌడు పేర్రాజు రాజేశ్వరు రక్షణ పొందాలా. మీరే మీ సహాయం దయచేసి మహిమ తెచ్చుకుంటారు. నమ్మదగిన దేవా నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. డేవిడ్ రాజు గారి కొరకు, సువార్తమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రేమించిన బిడ్డల కొరకై నీకు వందనములు. సందీపు, సువార్త ప్రియాంక, సమత, జాన్ సామేలు కొరకై నీకు వందనములు. ప్రియ బిడ్డలను కనికరిస్తురండి. కావలసిన క్షేమముతో నింపుతురండి. ప్రసన్న తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. ప్రవీణ్ రాజు పక్షంగా నువ్వు చూపించిన కృపంతటిని బట్టి నీకు వందనములు. మేరీమణి తన భర్త, బిడ్డలు మాథ్యూ, జోయల్ కొరకే ప్రార్థన చేస్తాం. చాలా దేవుడిగా మీ సహాయం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారండి. మరి రాణి, సతీష్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాకలీలో భద్రపరుస్తురండి. వారికి కూడా దైవికమైన సంతానం దయచేసి మహిమ తెచ్చుకుంటారు. జీవన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బాధ్యతల్లో ఉన్నాడు. మీరే మీ సహాయం దయచేసి మహిమ తెచ్చుకుంటారండి. కావలసిన క్షేమంతో బడలు నింపుతురామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతురండి. ప్రభు చెప్పిస్తారండి. దయమని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. తన కుమార్తె, అల్లుడి, ఇద్దరు బిడ్డల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలని దేవుడిగా మీ సహాయం దయచేస్తారండి. శిరీష్ కొరకు, పాల్ జాకబు కొరకు, మిరియామ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమె తల్లి రాణి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలని దేవుడిగా మీ సహాయం దయచేసి మహిమ తెచ్చుకుంటారు. బిడ్డల విషయమై నీ కృపను విస్తరింపజేస్తారమని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. సింధు కొరకు ప్రార్థన చేస్తాం. రాగలిగిన మీకు వందనములు. కావలసిన క్షేమం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారండి. ఎంతైనా నమ్మదగిన దేవుడు, నమ్మకత్వాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు మీ సహాయం దయచేస్తారండి. సోదరు వరలమ్మ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రేమించిన బిడ్డ వారి కుటుంబాల కొరకే నీకు వందనములు. చిన్నమని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రేమించిన బిడ్డ కొరకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మేరీ, సునీల్, సాత్విక్, వర్షిణి కొరకై మీకు వందనములు. బిడ్డలను కనికరిస్తురండి. కావాల్సిన క్షేమంతో నింపుతురండి. సునీల్ రక్షణ పొందుడు సహాయపడి మేరీ దూర ప్రాంతంలో ఉంది, భద్రపరుస్తురండి. నితిన్, నవ్విశ్రీ, ఇస్సాక్, జొనాథాన్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకునండి. కావాల్సిన క్షేమంతో నింపుతురండి. మీ సహాయం దయచేసి మహిమ తెచ్చుకుంటారమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారండి. ప్రభు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. నీ నమ్మకత్వాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సహాయపడుతురండి. ప్రభు మోయిస్, జెరుషం, వనక జెస్సీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ 3 దినాల పరిచయలోని దాసులు సహాయపడుతురండి. బిడ్డలో చదువులో ప్రభు చూపిస్తారమని ప్రార్థన చేస్తాం. ఉద్యోగ బాధ్యతలు కూడా సహాయపడు. ప్రభాకరు, చిట్టి, బాబీ, సన్నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బేతలి పరిచయం దీవిస్తురండి. ప్రభా బాబీ యూకే వెళ్ళాలని తలస్తూ ఉన్నాడు. ద్వారం తెరిచి మహిమ తెచ్చుకుంటారండి. సన్నీ MBA చదువుతూ ఉన్నాడు. ప్రభా ఉద్యోగ బాధ్యతలు సహాయపడు. సమస్త మేలుకరంగా ఉంచి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభు సీయోను పరిచయం జ్ఞాపకం చేసుకునండి. అక్కడ ఉన్న బిడ్డల కొరకు నీకు వందనములు. డేవిడ్ అని కొరకు, బ్యోలా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా శ్యామ్, జొనాథాన్ కొరకు, రత్న పెరిసిస్ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. బిడ్డల విషయం ఏమున్నదో ఉద్దేశం నెరవేరుస్తారండి. అన్న ఉద్యోగ బాధ్యతలు సహాయపడుతారండి. పరిచయలు కూడా సహకరిస్తుండగా ఇంకా ఆయన నోటిని మాటల నుంచి సహాయపడుతారండి. బ్యోలా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా గిలగాలు పరిచర్యలోను, ప్రభా మరి సీయోను పరిచర్యలోను వారికి ఉన్న బాధ్యతలను బట్టి నీకు వందనములు. అన్నింటిలో మీ సహాయం దయచేసి మహిమ తెచ్చుకుంటారండి. కృప చూపిస్తారండి. నమ్మదగిన దేవా నీకు సతీష్ కొరకు, రత్నకుమారి కొరకు, మరి తన్వి కొరకు, శ్రేష్ఠ కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి కూడా నీ కృపను విస్తరింపజేస్తారండి. మీ సహాయం దయచేసి మహిమ తెచ్చుకుంటారండి. జోబు గారి కొరకు, దైవ కృప కొరకు, జాయ్శ్రీ కొరకే విజ్ఞాపనం చేస్తూ ఉన్నాం. వారిని ఇంతవరకు భద్రపరిచారు. ఇంకా మీ క్షేమం వరకు అనుగ్రహిస్తారండి. ప్రాముఖ్యంగా వారి అత్తయ్య గారు సూర్యకుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇచ్చిన క్షేమాన్ని బట్టి నీకు వందనములు.
ఇంకా సంపూర్ణ క్షేమం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారండి. నమ్మదగిన దేవా నీకే వందనములు, స్తోత్రం. మానబంధ సంఘాలు, దైవ సేవకులు, పరిశుద్ధులు అందరి కొరకే ప్రార్థన చేస్తుండగా ఆయగదాసు నన్ను, దేవుని కుమార్ని మెరిసి జ్ఞాపకం చేసుకునండి. నీ యొక్క సన్నిధిలో, నీ ద్రాక్ష వనంలో మాకు ఇచ్చిన పాలను బట్టి నీకు నమ్మకంగా సేవించుడి కొరకై సహాయపడుతారండి. అనేకుల కొరకు ప్రార్థించవలసిన వారికి ఉన్నాం, సహాయపడుతారండి. నీ ప్రజలు ప్రార్థించబోతూ ఉన్నారు. నీ ఆత్మను వారికి అనుగ్రహించి మహిమ తెచ్చుకు. ప్రాముఖ్యంగా నువ్వు వస్తావు, మేము ఎదుర్కొంటామని నిరీక్షణ కలిగిన వారముగా ఆ 4 అంతల అనుభవంలో ఉండి సిద్ధబాటు కలిగి నేను ఎదుర్కొనే భాగ్యం మాకు దయచేస్తున్నామండి. మా కొరకాయ ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వన కూర్చుని మా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్న నీ ప్రేమంతటిని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ప్రాముఖ్యంగా నీ వచ్చినప్పుడు ఎదుర్కొనడానికి మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ నీ సహాయమును కోరుకుంటూ నీ సేవకులను నుంచి ఆయా చోట్లకు వెళ్ళినప్పుడు మా కొరకే ప్రార్థించమని ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. వారి అక్కర్లు మీరు మాతో చెప్తుండగా విన్నారు. ప్రతి అక్కర తీర్చి మహిమ తెచ్చుకుంటున్నామని నీ యొక్క ప్రజలకు నీ యొక్క ప్రార్థన ఆత్మను అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటున్నామని మా ప్రభు మా రక్షకుడు యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. సహోదరులు ఇద్దరు ప్రార్థన చేసిన తర్వాత సహోదరులు ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తారు.